పవన్ కళ్యాణ్ గారు వచ్చేశారు. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి తుని వరకు ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టి ఇక్కడికి ట్రైన్లో రావడం జరిగింది. స్వాతంత్రం సంఘం టైంలో మహాత్మా గాంధీ గారు రైలు యాత్ర చేస్తే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రైలు యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల సమస్యలని తెలుసుకొని వాటి పరిష్కారాన్ని కూడా కనుక్కోవడానికి ఆయన ఇచ్చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చెప్పండి, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మనందరి ఆరాధ్య దైవం, అశేష ఆంధ్ర ప్రజల నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలైన వారసుడు అదిగో వస్తున్నారు మన ముందుకు. మరికొద్ది క్షణాల్లో అందరూ నీరాజనాలతో ఉత్సాహంతో జై పవన్ కళ్యాణ్. ఈ మైక్ పనిచేస్తుంది దయచేసి ప్లీజ్. వస్తున్నా ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా.
పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్నిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలలొచ్చి దిగి వచ్చి నీరు లాంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బావుట అణగారిన వర్గాల ఆశల తిది బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ స్వాగతం చెప్తా ఉన్నాం. తెగువ తెలుసుకుందట భరత మాత మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా గండర 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 గండ రచిస్తూ ఉన్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర 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 గండ రచిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ కానిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ కానిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా మన వెలుగెత్తే జెండా అణచబడిన బడుగులకి అనువాదంగా ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా హలో హలో ఇక్కడికి వచ్చిన వినిపిస్తుందా ఒకసారి వినపని హలో 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 మైక్ ఒకసారి చెక్ చేయండి హలో సరిపోదు హలో హలో హలో
వైట్ కనిపిస్తారు దిగేశారు. హలో 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 పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా హలో 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 గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా
ఇంత ఉవ్వెత్తున లేచే తరంగంలాగా స్వాగతం పలుకుతారని కళ్ళలో కూడా ఊహించలేదు. మొన్నే కదా ధవళేశ్వరం అయింది, అందరం చల్లబడి ఉంటాం కదా, అలసిపోయి ఉంటారు కదా అనుకుంటే మేము అలవలేదు, ఇంకా బలంగా ఉన్నాం, ఇంకా పెరిగాం, ఇంకా అందంగా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఇదే కొన్ని సంవత్సరాల క్రితం 2014 తర్వాత ఇదే తుని రైల్వే స్టేషన్ లో ఒక విధ్వంసం జరిగింది. అది నాకు చాలా బాధ కలిగించే విధ్వంసం. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో చాలా బాధ కలిగించింది. చాలా మందికి ఘటన చాలా మందికి మన రాష్ట్ర భవిష్యత్తులోనే చాలా బాధ కలిగే సంఘటన. అది చేయడానికి రాలేదు, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాం మనం. ఏంటి 2014లో జనసేన పార్టీ ఎందుకు పుట్టింది, ఏ పరిస్థితుల్లో పుట్టింది? నిజంగా చెప్పాం. మీ అందరికీ చాలా సందర్భాల్లో చెప్పుంటాను. అక్కడ మన కూడా చూస్తుంటే నాకు గుర్తొచ్చింది. 2003లో నేను నాకి మా అమ్మ ఆ రోజుల్లో నేను విసిగిపోయాను. మన సగటు రాజకీయ వ్యవస్థ వల్ల నేను రాజకీయాల్లోకి వెళ్తానంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ఏమంటాడు, మనకెందుకు నా పాలిటిక్స్, మా అమ్మ మనకెందుకు నా పాలిటిక్స్. 2003లో అన్న తల్లి 2018కి నువ్వు ధైర్యంగా రాజకీయాల్లోకి వెళ్ళు, నీకు 4 లక్షలు నేను ఇస్తున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళకు అండగా నిలబడటానికి నిస్వార్థంగా నేను 15 సంవత్సరాలు తపన పడితే ఇబ్బంది పడి నలిగిపోయి ఎవ్వరు కనిపించేవాళ్ళు కాదు, ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు నా పక్కన. ఇది నాకు ఎక్కడో లోపల నుంచి, గుండె లోతుల్లో నుంచి యువత నిర్వీర్యం చేస్తున్నారు సగటు రాజకీయ వ్యవస్థ. రాష్ట్రం విడిపోతుంది, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. నీ స్థాయి వ్యక్తి కూడా నువ్వు భయపడి ఆలోచించి నీ కుటుంబం, నీ బిడ్డలు నీవని అనుకుంటే రేపొద్దున అండగా నిలబడే నా తమ్ముళ్ళందరికీ ఎవరు, నా అక్క చెల్లెలకి ఎవరని చెప్పి అనేక రాత్రులు ప్రశ్నించుకున్నాను. నాకేం కావాలి? ఇన్ని కొంతమంది ప్రేమ ఉంది, నాకు రాజకీయాలు అవసరం లేదు. నేను అలా అనుకోలా. రాజకీయాలు కొంతమంది ముఖ్యమంత్రి అవ్వడం అనేది వాళ్ళకి ఆశ, నాకు రాజకీయాల్లో మార్పు తేవటం నాకు ఆశయం. ఎందుకు ఆశయం? ఈ ఆశయం ఎందుకు? చిన్నప్పుడు చూస్తా ఉన్నాం, దశాబ్దాలుగా పుస్తకాల్లో చదువుకుంటున్నాం, గొప్ప విరుద్ధమైన రాజకీయ నాయకులు వస్తారు. మహానుభావుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇక్కడే ఉన్నది.
అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇవన్నీ వారి జీవితాలు చూస్తే పాఠాలు చదువుకోమని చెప్తారు చిన్నప్పుడు. మన రాజకీయ వ్యవస్థ కానీ నాయకులు కానీ అంబేద్కర్ గారికి దండ వేసేద్దామా, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పాలాభిషేకం చేద్దాం తప్ప వారి ఆశయాల్ని గుండెల్లో పెట్టుకొని ప్రజల్లోకి సామాజిక మార్పుకి తీసుకెళ్దామని ఏ ఒక్కరికి అనిపించదు. నాకు నిజంగా విసుగొచ్చింది, ఆవేదన చెందారు. అందుకే 2014లో కూడా మీరందరూ ఇంతమంది ఉన్నారు. ఎందుకు నేను పార్టీ పెట్టాల్సిన అవసరం? రాష్ట్రం విభజన జరుగుతున్నప్పుడు ఒక్క రోజులో విభజన జరగలేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో భారతీయ జనతా పార్టీ మేము ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పారు. అడ్డగోలుగా విడగొట్టారు మనల్ని. దానికి నష్టం, ఉదాహరణకి ఈ రోజుగా మనకి నష్టం, ఒక పద్ధతి పాడు లేకుండా చేయడం నష్టం. మన బీసీ కులాలు, ఉదాహరణకి మన యాదవులు, మన శెట్టి బలిజలు, మన తూర్పు కాపులు, మనకి నాయి బ్రాహ్మణులు, ఎన్ని వెనుకబడిన కులాలు ఒక పెళ్లిపోటుకి తెలంగాణలో కొన్ని లక్షలాది మంది ఓసీలుగా అయిపోయారు రిజర్వేషన్ పై. అది అడిగేవాళ్ళు ఎవరు లేరు, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎందుకు పోటీ చేయలేదు? ఈ రోజున మనకు 2014లో నాకు ఇంతమంది నేను పిలిస్తే నాకు రారా? ఈ రోజున 2014లో 2009లో మనకు వచ్చినప్పుడు 2014 ఎందుకు నేను పోటీ చేయలేదంటే స్వార్థాన్ని పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పోటీ చేయకుండా అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన రాష్ట్రానికి మంచి దిశానిర్దేశం చేస్తారు అని అనుకుంటే ఆయన దిశానిర్దేశం చేస్తుంది. ఆయన ముఖ్యమంత్రి పదవికి ఆయన దిశానిర్దేశం చేసుకున్నారు కానీ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయట్లేదు. నాకు నిజంగా బాధ కలిగించింది. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాను 2014లో. అన్న చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉంటే ఆయన విభేదించి బయటకు వచ్చాను. ఆయన మనసుని నొచ్చిపోయి ఆయన బాధపెట్టి బయటకు వచ్చాను. నాకు సరదా కాదు, ఆయనతో నా గొడవలు లేవు, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా మనకు అన్యాయం చేసింది కాబట్టి నేను బయటకు వచ్చేసాను. అలాంటి పార్టీని బయటకు వచ్చి సొంత వాళ్ళని, నా రక్తాన్ని అందరినీ కాదని, నా తల్లిని చెల్లిని అందరినీ, నా అన్నదమ్ములందరినీ బాధ పెట్టి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున సపోర్ట్ చేస్తే అదే మరి ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ గారితో ఫోటోలు తీయించుకుంటా ఉంటే ఏం మాట్లాడాలి? నా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. నేను మీకు చెప్తా ఉన్నా, నేను ఈ పంచ్ ఎందుకు కట్టానో మీకు తెలుసా? నేను జీన్స్ టీషర్ట్లు వేసుకుని తిరిగేవాడిని, కోట్లు వేసుకుని తిరిగేవాడిని. ఈ పంచ్ ఎందుకు కట్టానంటే మన తెలుగు జాతి ఆత్మగౌరవం నేను గుండెల్లో పెట్టుకున్నాను చెప్పడానికి. ఇదే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 1997లో ఒక ఓటు 2 రాష్ట్రాలను మనం అడ్డగోలుగా విభజిస్తే నాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాకేం ఇష్టమని కాదు, అలాగని కాంగ్రెస్ నాకు శత్రువు కాదు. అరే మమ్మల్ని అడ్డగోలుగా అవమానం చేశారు. 10 సంవత్సరాలు దశాబ్దం పైన ఆంధ్ర కొడుకులు, దోపిడి కొడుకులు దశాబ్దం ఎందుకు పడ్డాలి? మేము మాట మాకు సరదానా? మనందరం పాలనలో ఉన్నామా? పాలనా వ్యవస్థలో ఉన్నామా? ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అప్పటి కాంగ్రెస్ నాయకులు. వారు తీసుకున్న విధి విధానాలకి తెలంగాణ ప్రజలు నష్టపోతే పాలకులను తిట్టండి, నాయకులు తిట్టండి, ఏమి సంబంధం లేని ప్రజల్ని మీరు ఆంధ్ర కొడుకులు తిడతా ఉన్న ఆవేదన కలిగించింది. మనల్ని రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తెలుగు ముఖ్యమంత్రి గారికి
తుని నుంచి చెప్తున్నాను, యనమల రామకృష్ణుడు గారికి చెప్తున్నాను. తుని నుంచి యనమల రామకృష్ణుడు గారు, మీ తెలుగుదేశం ఎంపీని చావగొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో తెలియదు, కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, మీ ఎంపీని పార్లమెంటులో చిత్తకొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు. చీ కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది. కేంద్రాన్ని నిలదీయాలి, కడుపు మండి ఆవేదనతోటి. అందుకని జనసేన పార్టీ పెట్టాను. ఒక్క రాష్ట్రం వెలుగొట్టినందుకే కాదు, అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీలని చంద్రబాబు నాయుడు గారు. పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? కాళ్ళు పెట్టుకుంటారా? అరే మా అన్న కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వస్తే సిగ్గు ఉండాలి మీకు, సిగ్గు ఉండాలి మీకు. ఇదే కాకినాడలో భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అందరికి అదని బయటకు వచ్చిన మోడీ గారు ఎంత నాకు, అమిత్ షా గారికి భయపడతావా? నా మీద ఏమైనా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా? దోచేసానా? కాంట్రాక్ట్లు చేసావా? ఏం పెట్టి బెదిరిస్తారు ఎవడైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతే. పనిచేసే బతుకు మీకో, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం. దేనికి అలసిపోయాం? 2016లో ఆ రోజులు కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఈ రోజున మీరు చెప్పండి, మన తునిలో ఒక పారిశ్రామిక వాడున్న ఉద్యోగాలు రాగలుగుతున్నాయా మనకి? దారి పొడుగుతా నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉద్యోగాలు లేదు. ఇంజనీరింగ్ డిఫాల్ట్ ఏం చదివిన ఉద్యోగాలు లేవు. ఏది మాట్లాడడానికి ఎవరికి ఉంది ఇంట్రెస్ట్? ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఎవరికి ఉంది బాధ్యత? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజంగా అలసిపోయి రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే తెలుగుదేశం నాయకులకి ఎంతో కొంత విఘ్నత వస్తుందేమో, అంత బాధ్యత అనుకుంటే ముఖ్యమంత్రి గారు చేసే పనులు నాకు నిజంగా చాలా బాధ కలిగించినాయి. రోజున నిన్న 2016లో స్పెషల్ నేను పోరాటం చేస్తా ఉంటే తిరుపతి నుంచి మన కాకినాడలో రాత్రికి రాత్రి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఒకవైపు నేను కేంద్రాన్ని దుమ్మెత్తి తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులకి అక్కడి షాంపూ వేసి, కుంటికాయలు వేసి, మంగళ స్నానాలు చేయించి సన్మానాలు చేయించుకున్నారు. అవసరం ముఖ్యమంత్రి గారి పద్ధతి చూస్తా ఉంటే ఆయనకి నేను ఏం చేయను, బీజేపీని తిరిగితే ఆయన బీజేపీని వెనకేసుకొస్తారు. నేను కాంగ్రెస్ తిడితే మళ్ళీ ఆయన కాంగ్రెస్ వెనకేసుకొస్తారు. నేను పోరాటం చేస్తా ఉంటే అసలు మళ్ళీ భారతీయ జనతా పార్టీని తిడతారు, కాంగ్రెస్ని తిడతారు. ఏం చేస్తారో తెలియట్లా. నాకు ఒకటే అనిపించింది, ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి ఏ మూలకెళ్ళినా యువత కోరుకుంటుంది మార్పు. అక్కడ షెగ్వేరా ఫోటో ఉంది, అక్కడ ఎందుకు పెడతారు? ఈ రోజుకి మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఎందుకు దండం పెడతాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన లక్నోకి వెళ్ళినప్పుడు ఎందుకు నివాళులు అర్పించాం అని విగ్రహాలు ఆయనకి? అంటే మార్పు కోరుకుంటున్నాం. ఈ దగుబాజీ ఆపండి. ముఖ్యమంత్రి గారు నేను ఆశించలా. మీరు చెప్పండి, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక్కళ్ళు వారి వెంట పడితే ఒక్కసారి జెండా పట్టుకుంటే పదవి అడిగేవాళ్ళు, డబ్బులు అడిగేవాళ్ళు, పొజిషన్స్ అడిగేవాళ్ళు. మేమేం ఆశించలా.
సొంత వాళ్ళని కాదని రక్తంతో పోరాడి విభేదించి బయటికి వచ్చి సపోర్ట్ చేస్తే మేము అడిగింది ఏంటి? ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అడిగారు, మీకు ఏదైనా చేయమంటారా? ఏం చేస్తారు సార్ అన్న, నాకు మంచి పాలన ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, అందరినీ లా అండ్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఆయన అదొకటి తప్ప మిగతా అన్ని చేశారు. ఇసుక మాఫియాలు, మొన్నదాకా నిన్న ట్వీట్ చేశాను, చిన్నపిల్లల్ని ఎత్తిపోయే గ్యాంగులు చిన్నప్పుడు గురించి ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున మన ఓట్లు ఎత్తుకెళ్ళిపోయే గ్యాంగులు కూడా తయారు చేస్తా ఉంది ఈ రోజున. ఇది నేను ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోతా ఉంటే నాకు నిజంగా ఆవేదన ఉంది. ఇలాంటి వ్యక్తి చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తు పెట్టాలా? ఈ రోజున నేను కోరుకుంటుంది కూడా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. మోసం చేసేవాళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీని ముఖ్యమంత్రి గారు నేను తిడుతున్నప్పుడు స్పెషల్ ప్యాకేజ్ చేయాలి, ఎవరైనా సరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ఆ యువతను జైల్లో పెట్టిస్తాం, కేసులు పెట్టిస్తాం, తల్లిదండ్రులను బెదిరించారు, పోలీసుల చేత కొట్టించారు. మళ్ళీ అదే వ్యక్తి ఈ రోజున ధర్మ పోరాట దీక్షలు చేస్తా ఉంటే నిజంగా అట్లా ఏం కోరుకుంటున్నారా? నిజంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకైతే, నిజంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అయితే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్నవాడిని నేను. సినిమా చేసుకోవచ్చు, 10 కోట్లు ట్యాక్స్ కడితే 100 కోట్లు సంపాదించవచ్చు. ఎందుకు అంటే నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి, నా అక్క చెల్లెలకి చెప్తున్నాను, నేను బతికుండగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే కూర్చోను. మొన్న శ్రీకాకుళం వెళ్ళాను ఉద్యాన ప్రాంతానికి. మీరు చెప్పండి, ఇంతమంది ఉన్నారు యువత ఇక్కడ, మీకు 2,000 రూపాయలు పాకెట్ మనీ కావాలా, లేదంటే 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా? మీకు ఏది కావాలి? 25 సంవత్సరాల భవిష్యత్తు ఏది చెప్పండి. 2,000 వాళ్ళ హెరిటేజ్ ఫ్యాక్టరీలు అమ్మే ఇవ్వట్లేదు, వాళ్ళ హెరిటేజ్ పాల సొమ్ము నుంచి మనకి ఇవ్వట్లా, మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి సంపాదన మనకి ఇస్తా ఉన్నారు. అది తీసుకుందాం, ఓటు జనసేనకి వేద్దాం. డబ్బులు తీసుకోండి, వాళ్ళు ఇస్తే బుక్ పిండి వసూలు చేయండి, కానీ ఓటు మటుకు జనసేనకి. ఎందుకంటే జనసేన ఉంది మీకు 25 సంవత్సరాల భవిష్యత్తుకి ఇవ్వడానికి. మీరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ ఆడపడుచులు బాగుండాలి. ఒక సొంత ఇల్లు లేదు మనకి ఈ రోజుకి. ఇన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక సొంత ఇల్లు కట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు మోయాలా, అధికార పార్టీ జెండా మోయాలా, రాజకీయ అండదండలు కావాలా? నేను ఏ మూలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 8,000 చాలా మంది మాట్లాడుతూ ఉంటాను. అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి, కింద దించండి చాలు, అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి చిన్నపాటి ఉద్యోగాలు, ఒక అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడే వైజాగ్లో, అలాగే మనకి రైల్వే స్టేషన్లో పొట్లాలు మనకి ప్లేట్ ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు అమ్మే వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళందరూ మాకు చెప్తారు, అన్న మాకు ఒకటి అమ్మితే 5 రూపాయలు మిగులుద్ది, ఒక కూల్ డ్రింక్ అమ్మితే 2 రూపాయలు వస్తాయి, సంవత్సరం పొడవుతో ఒక 8,000 రూపాయలు వస్తాయి, నెలకి వస్తాయి, దాంట్లో 2 రూపాయలు 1000 రూపాయలు కట్టాకట్టుగా ఉంటుంది, బొట్టాబొట్టుగా తినాలి, ఇల్లు ఉండదు. అలాగే వలస కార్మికుల గురించి అడిగితే స్టేషన్లో, అన్న మాకు ఇల్లు లేవు, ఇల్లు కలిసి ఇస్తా ఉంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇవన్నీ చూసి నాకు నిజంగా చాలా వేదన ఉంది, చాలా బాధ ఉంది. నేను అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తామా అంటే మేము ఖచ్చితంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానే ఉంటాం. ఎందుకంటే నేను ఓట్లు అడగడానికి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, మీ అందరూ గుర్తు చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు 2014లో వాళ్ళు వచ్చినప్పుడు భక్తుడు పవన్ కళ్యాణ్ వచ్చే యువత గొప్ప సామాజిక స్పృహ ఉన్న యువతను. ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉంటారు,
పవన్ తప్పుతో పట్టిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు ఆయన చేసే తప్పుల్ని, ఆయన విమర్శించకూడదు. ఆయన చేసే తప్పుల్ని వెనకేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు చేసే తప్పులు వెనకేసుకోవడానికి రాలేదు. నేను మిమ్మల్ని తీయడానికి అండగా ఉన్న భవిష్యత్తు కోసం భుజాలు పెట్టుకుని తిరిగాం. తిరగలేకపోయారు. 2014 పవన్ కళ్యాణ్ తిరిగారు మీకోసం, మీ గెలుపు కోసం. వాళ్ళ అబ్బాయి ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక సర్పంచ్ ఎన్నికల్లో గెలవలేదు, సర్పంచ్ గా కూడా పోటీ చేయలేదు లోకేష్ గారు. కానీ ఎమ్మెల్సీ పంచాయతీ రాజ్ శాఖ ఆయన హ్యాండిల్ చేస్తాడు. యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, పాపం ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎమ్మెల్సీగా దొడ్డు దాటిల్లారు లోకేష్ గారు లాగా. 30 సంవత్సరాలు ఆయన అనుభవాన్ని తక్కువ చేయట్లా, ఆయన జ్ఞానాన్ని తక్కువ చేయట్లేదు. కానీ మీ జ్ఞానం, మీ విజయంకులకి కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఉపయోగపడింది, కానీ తుదికి మటుకు ఉద్యోగాలు ఇప్పించడానికి మీ అనుభవం ఉపయోగపడలేదు. ఏదనంటే బాధపడతారు, అతను తెలియకుండా మాట్లాడుతూ అంటారు. అయ్యా నాకు మీ అంత చదువుకోలేదు, మీ అంత పెద్ద చదువులు నాకు తెలియదు, మీరు నేను ఫైనాన్స్ మినిస్టర్స్ కాదు, అయ్యా నేను సగటు మనిషిని, ముఖ్యమంత్రి గారికి రామకృష్ణ గారికి సగటు మామూలు మనిషిని, ఒక పోస్ట్ మ్యాన్ మనవని, ఒక కానిస్టేబుల్ కొడుకుని, నాకు మీ అంత చదువులు మీ అంత జ్ఞానాలు నాకు లేవు. కానీ మా కుందల్లో తప్పు జరుగుతుంటే మటుకు కడుపు మండి నోరెత్తే మటుకు ధైర్యం తెగింపు అన్ని మాకున్నాయి. మాకు వేదన ఉంది, ఆగ్రహం ఉంది. ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని లక్షల మంది యువత, ఉద్యోగాలు ఎక్కడ? మీ అబ్బాయి ఒకరికి ఉద్యోగం ఇచ్చి సరిపోదా? తెలుగుదేశం పార్టీది అవకాశవాదం పెరిగిపోయింది. ఏదో కొత్తగా వచ్చింది. ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణమే కాంగ్రెస్ అవమానం చేసింది. ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి, సంరక్షించుకోవడానికి అప్పుడు నాదెండ్ల భాస్కర్రావు గారు కానీ, నందమూరి శ్రీ తారక రామారావు గారు కానీ, వీరందరూ కడుపు మండి వేదనతోటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కారణమయ్యారు. తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తులు పెట్టుకుంటే మీరు బయట నుంచి చేసిండొచ్చు, సపోర్ట్ చేసిండొచ్చు. వెళ్ళి మన జాతి గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి. కేవలం గెలుపు అంటే మీరు రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఒకసారి మా ఇంటికి రండి, నేను మీకు అండగా ఉంటాను. మీరు మాకు మళ్ళీ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం, రండి మా దగ్గరికి, మా ఆఫీస్ రండి, మేము అడుగుతాం. అప్పుడు మీ అందరి హక్కులు చెప్తాను. మీ హక్కులు, మీ ఉద్యోగాలు, ఏం కావాలి మాట్లాడు. తాకట్టు పెట్టడం చాలా అన్యాయం అనిపించింది. అలాగే నేను మీకు ఈ రోజున చెప్తా ఉన్నాను, తుని నుంచి. ఈ తుని చాలా ముఖ్యమైన స్థలం. తుని నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, వైసీపీతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. నేను ప్రజలతో పొత్తుకున్నాను, నా ఆదమ్మతో పొత్తు పెట్టుకున్నాను, నా అక్క చెల్లెలతో పొత్తు పెట్టుకున్నాను తప్ప, సామాజిక న్యాయం కోసం పొత్తు పెట్టుకున్నాను తప్ప నాకు పార్టీలతో. ఎందుకంటే ఒకవేళ నిజంగా నేను అలాంటి పరిస్థితులే వస్తే నేను నిలబడతాను. మీ అందరికీ తెలుసు 2014లో నేను ఒకవైపు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరిని నేను సపోర్ట్ చేయమని, ఓట్లు వేయమని మీ అందరిని అడుగుతున్నాను. ఒకవేళ వీళ్ళు ప్రకటన చేయలేని పక్షంలో నేను బయటకు వచ్చి నిలదీస్తాను, ప్రశ్నిస్తాను.
ఇస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం ఈరోజు నేను మీ ముందున్నాను. మార్చలా రాష్ట్ర ప్రయోజనం కోసం సపోర్ట్ చేశాను. మరి ప్రధానమంత్రి గారికి అంటే ఎవరికి మంత్రి గారు ఈ బాలకృష్ణ గారిలా ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఒక దూషించని తిట్టు బాలకృష్ణ గారు తిట్టారు. అలా తిట్టాలా? నేను అలా చేయలేదు. నా సంస్కారం ఉంది, నాకు మర్యాద ఉంది. విభేదిస్తాం, గొడవ పెట్టుకుంటాం, కానీ అలా తిట్టాం. అలా తిడితేనేనా గొడవ పెట్టుకున్నట్టు? మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీరు ఏం చేశారు? సెంట్రల్ హాల్లో మీరు ఎప్పుడు కూర్చుంటారా సమస్యను పరిష్కరించడానికి? కూర్చొని పరిష్కరించాలి. అలా మంచిగా మాట్లాడతాం. నేను ఎప్పుడో మెడ్రాస్ ఉన్నప్పుడు చదువుకున్నాను. ఎంజీఆర్ జీవిత చరిత్ర చదువుకున్నప్పుడు ఎంజీఆర్ చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో చాలా సయోధ్యగా ఉండాలి. కొన్నిసార్లు మాట్లాడేసి ఉంటాయి, సయోధ్యత చేసుకోవాల్సినవి ఉంటాయి, విభేదించాల్సినవి ఉంటాయి, అవసరమైతే గొడవ పెట్టుకోవాల్సి ఉంటాయి. దానికి ఒక క్రమం ఉంది. నేను అదే పద్ధతిలో నరేంద్ర మోదీ గారితో పద్ధతిగా మాట్లాడతాం, గొడవ పెట్టుకుంటాం, అవసరమైతే చాలా విభేదిస్తాం, రోడ్ల మీదకి వస్తాం. మాకు భయాలు లేవు. నరేంద్ర మోదీ గారికి నేను ఇస్తాం గౌరవం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, మొన్న భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. నిన్న ఈరోజేమో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా ఒకటి అయిపోవచ్చు. ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళిద్దరికి జనసేన అడ్డు అంటే, పవన్ కళ్యాణ్ అడ్డు అంటే, తెలుగుదేశం పార్టీ వైసీపీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీతో కలిసిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అది ఆయన గుణం. ఆయన అలా పెరిగారు. నేను అలా మాట్లాడను. ఏమి చేసినా మనకి మేలేం జరుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాలకు ఏం జరుగుతుంది, మీకు ఎంత బాగుంటుంది, ఎన్ని ఉద్యోగాలు సంపాదించగలం, నేను దానికోసం ఉన్నాను. అందుకే మీకు మాట ఇచ్చేది కూడా, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, ఈయన భారతీయ జనతా పార్టీ ఈయన కలిసిపోయింది అంటే. భారతీయ జనతా పార్టీ జగన్ పవన్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. అంత నీచంగా దిగజారిపోయావా? అలా దిగజారేవాడు ఇలా పంచ కడతాడా? పంచ కట్టుకొచ్చాం. అరే నా తెలుగు జాతి ఆత్మగౌరవం, నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వచ్చాను నేను ఇక్కడికి. మీలాగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ పంచగట్ట మర్చిపోయారు. అవసరమైతే కుత్తు కోసుకుంటాం కానీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టాను. రెండు 2019 ఇది చాలా కీలకమైన ఎలక్షన్స్. ఇది నా దగ్గర 1000 కోట్లు లేవు. మీరు పవన్ కళ్యాణ్ సీఎం అది ఒక మంత్రంలా అంటా ఉన్నారు. ఈ మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఈ మంత్రం తక్కువదేం కాదు. పవర్ స్టార్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం అంటే దాని శక్తి ఉంటుంది. ఇన్ని కోట్ల మంది జపించి సీఎం అంటే అయి తీరుతాం, అనుమానం లేకుండా. కాకపోతే నేను కోరుకునేది ముఖ్యమంత్రి అనేది నాకు కోరిక కాదు. మీకు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అది ఒక పరికరం, ఒక పొజిషనింగ్, ఒక ప్లాట్ఫామ్ అది. అలాగే అసంఘటిత కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. వాడికి ఇల్లు కట్టించడానికి నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే తప్ప వారికి ఇల్లు కట్టించలేను. అందుకు ముఖ్యమంత్రి గురించి మీరు అంటుంటే దానికి ఒప్పుకుంటాను తప్ప ఆ కోరిక నాకు కోరిక లేదు. అలాగే
తుని లాంటి ఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా, ఎవరో కత్తితో పొడిస్తే అలా కూర్చో కాకుండా ఒకళ్ళ మీద మట్టి సిరుకు దుమ్మెత్తి పోసుకోకుండా ఒక రాజకీయం చేయాలి. మీకు ఎలా ఉంటుంది? మనం కూర్చోబెట్టి పొద్దున ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఇంట్లో అంట తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని. అలాంటిది మనకి దారిని చూపించాల్సిన రాజకీయ వ్యవస్థ ఒక ప్రధానమంత్రిని అమ్మాయిని తిట్టే దానికి ముఖ్యమంత్రి గారు నవ్వుతారు. మరి ఆయనకి ఆసరత ఏంటో నాకు అర్థం కాల ఓ రోజున. అలాగే అంటే విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. నేను ప్రధానమంత్రి గారితో నన్ను అడిగారు చాలా మంది, మీరు ఒకసారి ప్రధానమంత్రి గారిని కలవచ్చు కదా, మీరు వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మెమరాండం ఇవ్వచ్చు కదా అంటే నేను చెప్పాను, నేను వస్తాను, మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను, హృదయపూర్వకంగా ఆయనకి గౌరవిస్తాను. కానీ బయటకు వచ్చి ఆయనకు మర్యాద ఇచ్చిన తర్వాత, టీ తాగిన తర్వాత ఆ ఇచ్చిన టీ, ప్రధానమంత్రి ఇచ్చిన టీకి పొంగిపోయి బయటకు వచ్చి గతంలో లాగా ప్రధానమంత్రి గారు బాగా మంచి చర్చలు జరిగినాయి, చాలా బాగుంది, ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పడం ఏంటంటే బాగా మనం ప్రధానమంత్రి గారు అండగా నిలబడుతున్నారంట. ఇది మోసం కాదు, ఆ మోసాలు నేను చేయలేను సార్, నేను రాలేనని చెప్పి నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడినా వెళ్ళి కూర్చుంటాం, మాట్లాడతాం, మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే చెప్పండి, మేము తెలుసుకుంటాం. వారు నన్ను అడిగారు, ఎందుకే నువ్వు పొలిటికల్ పార్టీస్ నడపలే, నువ్వు జనసేన పార్టీ నడతావు, రీజనల్ పార్టీస్ అంటే సమస్య కష్టమా, తమాషాలు అనుకున్నావా, 1000 కోట్లు కావాలి, ఎలక్షన్లకు చేయాలి, ఇట్లా బెదిరిస్తే అందుకే ఏం చేయమంటారండి, భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే. నేను చచ్చిపోతాను కానీ విలీనం అయితే ఎప్పుడు ఏ పార్టీలో చేయను. ఓటు రాకపోతే పోయా, ఓటమి వస్తే రాని, కానీ నేను మన జాతీయ ఆత్మగౌరవం నేను ఎప్పుడు తాకట్టు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీలో అండగా నిలబడతాం, అండగా ఉంటాం. నేను కోరుకుంటున్నా రాజకీయ వ్యవస్థను తీసుకో. 2019 చాలా కీలకలు అవసరం. ఈ 2019 నుంచి మీరు చూడండి, అందరూ వెళ్తారు. మొన్న మీరు యూట్యూబ్ చూసే ఉంటారు, అలసిపోయి కూర్చుంటే ఇక్కడ ఇలాంటి యువత 10 మంది వచ్చి కూర్చుంటే మనకి నేలే, అన్న మాకు ఉద్యోగం ఇవ్వు, అన్న మాకు 2000 పాకెట్ మనీ ఇవ్వు, అడగలా 2 మంచి మాటలు చెప్పున్నా. మాకు 2 మంచి మాటలు ఏంటంటే, అడిగింది వాళ్ళు అన్నమాట, అన్న మాకు డబ్బులు కాదన్న మాకు కావాల్సింది మా భవిష్యత్తు, మా ఉద్యోగాలు, మా శక్తి, 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా మాకు, అందుకు వచ్చామన్న నీ గురించి. మీరేం ప్రాణత్యాగాలు ఎందుకు చేయాలి నాన్న? మీరు తెలుగుదేశం పార్టీ కాదు నాన్న, నేను వైసీపీ, మీరు బాగుండాలి, నేను త్యాగాలు చేస్తాను, మీరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ తల్లిదండ్రులు బాగుండాలి, మీరు ఉండాలి. నాకు ఆవేదన ఉంది, నేను అందుకున్నాను, మీరు నాకు ఓటేయండి. మీరు ఎదిగొచ్చారా అంటే వీళ్ళు రాజుల రాజరికాల? మామూలు సామాన్యమైన మనుషులు, అందరిలాంటి కడు సామాన్యమైన మనుషులు ఎక్కిన మా రాజు అనుకోకు, కోల దోషం జాగ్రత్త కాబడతారు. మా ఓట్లతో నేను ఎక్కించావు గద్దె, గద్దె దింపుతాం, చాలా చాలా. మా
ఎన్నుకుంటాం ముఖ్యమంత్రిగా. సామాన్యుడు బిడ్డ ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, వాడిని పెట్టుకుంటాం. అంతేగాని ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి. మా తాత ముఖ్యమంత్రి, మా నాన్న ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి మాకు కావాల్సింది. చాలా మామూలుగా నేనేని కాదు, మీలో ఎవరైనా సరే ఒక రోజున ఒక 10 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఒక మామూలు మనుషులు మధ్య తరగతి లేదా బడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళకి ముఖ్యమంత్రి అవడానికి నేను దారి ఏర్పరుస్తున్నాను. ఈ రోజున నా కోరిక కోసం రాలేదు రాజకీయాల్లోకి. మీరు మీ చేత మీరు పాలింపబడాలి. ఎవరో కూర్చొని మన నెత్తి మీదకి తొక్కే పాలకులు మనకు అవసరం లేదు. ఎక్కి తొక్కే వాళ్ళని తొక్కి నేల రాసే వాళ్ళని. అందుకొచ్చాను నేను రాజకీయాల్లోకి. నేను సినిమా నటుని కాదు, నేను సినిమాల మీద నాకు వ్యామోహం లేదు. స్ఫూర్తితో స్ఫూర్తితో పెరిగిన వాడిని, భగత్ సింగ్ స్ఫూర్తితో పెరిగిన వాడిని, శిఖర స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాడిని. నా కోరిక ఒక మార్పు తీసుకొద్దాం. అరే చంద్రమండలానికి ఒకడు వెళ్ళి రాకెట్ వెళ్ళి చంద్రమండలం మీద మనిషి పాదం మొదలగినప్పుడు ఈ దేశంలో ఒక సమూలమైన రాజకీయ మార్పులు ఎందుకు తీసుకోలేం? ఎందుకు తీసుకుని రాగలం? అక్కడ అంబేద్కర్ గారు ఎప్పుడో దశాబ్దాల క్రితం చేస్తే ఈ రోజుకి ఆయన చేసిన పని ఈ రోజుకి మనకి దిశానిర్దేశం చేస్తా ఉంది. ఈ రోజు ఆయన స్ఫూర్తితోటి మేము మా అందరం కూడా కష్టపడి భావితరాలు దిశానిర్దేశం చేయడం కోసం అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నాం. మాకు అవినీతి రాజకీయ వ్యవస్థ కావాలి. అవినీతి విసిగిపోయాం. అరే ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఒక పెన్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా? మీకు ఒక చిన్నపాటి పెన్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా? కలవని ఇది చెమటతో గడిచిపోయింది. మీ స్వేదంతో, మీ చెమటతోటి. ఇది ఈ చెమట నేను ఎందుకు పట్టుకుంటానంటే మీ శ్రమ తాలూకు శక్తి నాకు తెలుసు, మీ శ్రమ తాలూకు విలువ తెలుసు. మీరు విసిరేస్తే ఎందుకు మెడలు వేసుకుంటానంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీ శ్రమని గుర్తించిన వాడిని, మీ శ్రమ నా మెడలో పూలహారం, మీ చెమట మీ కష్టం నాకు పన్నీరు జల్లు. నేను ఎందుకంటే మీ కష్టాన్ని మెడలో వేసుకున్నవాడిని. నేను పారిపోతారా? మీకు అండగా నిలబడ్డా. నేను పారిపోయే వ్యక్తిని కాదు, అవకాశవాదిని కాదు, మీకు అండగా ఉంటాం. అందరూ అడిగారు, ఇదే తుని రైల్వే స్టేషన్ తగలబడిపోయింది. ఒకరప్పుడు రైల్వే పోయి తగలబెట్టారు, కేసులు పెట్టారు. ఇదే తుని ఈ రోజున ఒక సరికొత్త మార్పుకి నాంది పలకపోతా ఉంది. ఇదే తుని తగలబెట్టడాలు, తగలబెడుతుంటే చూస్తూ రోమ్ చక్రవర్తి నీరోలాగా చంద్రబాబు గారిలో కూర్చోడానికి మేము లేవు. అసలు తగలబెట్టకుండా ఉండే పరిస్థితుల్ని రాకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలా చేయడానికి జనసేన రాజకీయం చేయబోతా ఉంది. అసలు అలాంటి పరిస్థితులు అవసరం లేదు. అంత కోపతాపాలు ఎందుకు రావాలి? ఎవరికైనా అంత వ్యవస్థను అంత నిర్వీర్యం ఎందుకు చేయాలి? 10 మంది బయటకు వచ్చి ఒక బిడ్డ ఆకలితో అరుస్తుంటే ఏడుస్తూ ఉంటే తండ్రి వచ్చి తల్లి వచ్చి ఏమంటారు? ఏదో చెప్తారమ్మా, ఏం కావాలి నీకని. ఇంతమంది ప్రజలు రోడ్ల మీద పడుతున్న లక్షలాది మంది, అది కాపులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, మాలలు కావచ్చు, మదిగలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఎవరు వచ్చినా సరే ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటే అడగాలి ప్రభుత్వం తాలూకు బాధ్యత. మీ కష్టం ఏంటి చెప్పను. అంతేగాని వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, మన పోలీసు సహకారం కూడా చంపేద్దాం, గొడవలు చేద్దాం పద్ధతి మానుకోవాలి. ఇంకా ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానం రావాలి, న్యూ ఏజ్ పాలిటిక్స్ రావాలి. న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే ఏంటో మీకు డెఫినేషన్ ఇస్తాను. ఏమీ ఆశించకుండా ప్రజాశ్రేయస్సే ముఖ్యోద్దేశంగా సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఎక్కడో మూల పెట్టేసి ప్రజలు
బాగుండాలి వారి కోసం. అందుకు నేను అన్నిటికంటే కూడా ఈ ఆశయాలు చెప్పడం చాలా తేలిక, చేసి చూపించడం కదా బెస్ట్. అందుకని 2014 అందరూ తిట్టారు, ఎందుకు చేశావు ఈ పని అంటే. నాకు తెలియదా ముఖ్యమంత్రి గారు మన నందమూరి తారక రామారావు గారిని దెబ్బతీసి వచ్చారని తెలియదా? నాకు అమాయకున్నా నేను, మాకు అర్థం కావా అంటే ఆయన సాక్షాత్తు ఆయన బృహస్పతి అనుకుంటావా? అనుకోం కదా. ఆయన తెలుసు ఆయన ఏ మూల వచ్చారో, ఏ పద్ధతిలో వచ్చారో తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకున్నది పార్టీలు ఇవే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోవైపు చంద్రబాబు గారు ఉన్నారు. మనల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉంది, మనల్ని ఏదో ఆశ పెడతామని చెప్పి బీజేపీ ఉంది. అందుకనే మీరు చూడండి 2014లో నా స్పీచెస్ చూడండి, నేను చాలా ఆచితూచే మాట్లాడా. నేను ఎందుకంటే సంపూర్ణంగా నమ్మలేదు వీళ్ళని. ఒక బాధ్యతగానే చెప్పాను, సార్ నిజంగా ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయి, ఉద్యోగాలు కావాలి, అవమానాలు పడ్డాం, మంచి భవిష్యత్తు ఇవ్వండి, మేము కోరుకునేది అదే అంటే ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, అన్ని చేసుకున్నారు. ఈరోజు వదిలేస్తే నేను వెళ్ళి కత్తులు కటారులు పట్టుకొని గొడవ చేయడం ప్రజాస్వామ్యం ఎందుకు? పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు? అసెంబ్లీ వ్యవస్థ ఎందుకు? చట్టసభలు దేనికి? మనం ఓటు అనేది మన దగ్గర ఆయుధం ఉంది, బలమైన ఆయుధం. కొన్ని వేల కత్తులకి, కొన్ని కోట్ల బుల్లెట్ల కంటే కూడా ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది. ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారి వేలు ఇలా ఉంది అంటే అర్థం ఏంటంటే ఓటు అనే ఆయుధం ఉంది, గుర్తుపెట్టుకో. దాన్ని వాడి ద్రోహం చేసే వాళ్ళని ధ్వంసం చేయి. ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం చూసినప్పుడు ఇదే ఉంటుంది, ఓటు అనే ఆయుధాన్ని చేతిలో పెట్టాను, ఈ ఆయుధాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో ఇది నీ చేతిలో ఉంటుంది. అది ఆయన మనకిచ్చిన బహుమతి. మనం ఎలా వాడుకుంటాం? మేము ఆశను తీసుకొని పిడికిల్లో బిగించి అవినీతిని తన్ని తరుముతామని చెప్పి మనం దీన్ని తీసుకెళ్దాం. మనం ఇది 2019 చాలా కీలక సంవత్సరం, చాలా కీలకమైన సంవత్సరం. మీ అందరూ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా, ఎందుకంటే ఏ కులం చూసినా నేను చాలాసార్లు అడుగుతాను. పవన్ కళ్యాణ్ అంటే మొన్న ఒకసారి విజయనగరంకి వెళ్ళా. విజయనగరంకి వెళ్తే అశోక్ గజపతి రాజు గారిని తిట్టారు. ఆయన అడిగింది ఏంటంటే ఆయన కోసం నేను క్యాంపెయిన్ చేశాను. మీరు చెప్పండి, నేను ఏ ఊరికి వెళ్ళినా కనీసం లక్షల మంది నేను అభ్యర్థిస్తారా లేదా చెప్పండి. మరి అలాంటి నేను ఏ భేషజాలు లేకుండా, ఏ ఈగోలు లేకుండా నేను విజయనగరం వెళ్ళి అశోక్ గజపతి రాజు గారు లేకుండా పక్కన కనీసం ఏంటంటే ఒక అభ్యర్థి ఉంటాడు, ఈ అభ్యర్థికి ఓటేయండి అని. ఆయన అభ్యర్థి కూడా లేరు. నేను ఆయన కోసం అశోక్ గజపతి రాజు గారిని గెలిపించండి అని అంటే నేనేం కోరుకున్నాను? మెచ్చి మెక్కతోలు గొప్ప ఆశిస్తాను. గురించి తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు. అందుకని విజయ్ ఎదురుగా వెళ్ళి కొన్ని లక్షల మంది చెప్పారు. అంటే కథ ఇది కాదు, నేపథ్యం చెప్తున్నా. దానికి కొంతమంది ఆయనకు సంబంధించిన బంధువులు ఒక మాట అన్నారు, అండ్ మేము అశోక్ గజపతి రాజు గారు అంటే అందరం బాధపడ్డామండి, మా కులస్తులందరూ బాధపడ్డామంటే నేను ఒకటే అన్నాను, మరి ఆ రోజున అశోక్ గజపతి రాజు గారిని సపోర్ట్ చేసినప్పుడు మీ కుటుంబీకులందరూ మీరు ఆనందించాలి కదా. ఆయన నేను అన్నానంటే రాజకీయాల్లో మార్పు రావాల్సిన న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ అంటే కాపులు అన్నట్ట, పవన్ కళ్యాణ్ అన్నట్టు అంతే. అశోక్ గజపతి రాజు అంటే క్షత్రియులు అన్నట్ట, అశోక్ గజపతి రాజు గారు అన్నట్టు, అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు. ఈ పరిస్థితులు మారాలి అంటే పవన్ కళ్యాణ్ బీసీల చేత తిట్టించండి, మానవ చేత తిట్టించండి, మాజీ నాయకుల చేత తిట్టించండి. ఇవి తప్పుడు సంకేతాలు. అంటే గొడవలు పెట్టించండి, మీరు బాగుంటారు. ఇదా ఈ నీచత్వాన్ని ఒరిగొడతారు. ఇంకా మరి అంబేద్కర్ గారి ఆశయాలు మీరు ఏం చేశారు మరి? ఇంకా అంటే ఇవి మారాలి. న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నానంటే ఇదే. అందుకే మనం కులాల ఐక్యత అంటే అలిసిపోయి వాటితోటి భయపడి నాకు ఈ వ్యక్తి అంటే అశోక్ గజపతి రాజు గారు ఆయన కులాలు రావేమో, వీళ్ళ
ఈ ఓట్లు రావు, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఓట్లు వాళ్ళ కుటుంబీకులు రావు. ఎంతకాలం పడతాం దరిద్రంగా? మారాలి ఈ వ్యవస్థ. విసిగిపోయాం. ఏదో మారాలి, ఒక కొత్త వ్యవస్థ రావాలి. కులాల ముసుగుల్లో దోపిడీలు చేసి, వ్యక్తులు అవినీతి చేసి, లంచాలు తిని దోపిడీలు చేసి కులాల ముసుగులో దాక్కోవడం నాకు నచ్చదు. ఎవరు ఏ కులమైనా సరే అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ఎవరు తీసుకొచ్చి ప్రజా కోర్టులు నిలవటం, ప్రజా కోర్టులు నేను నిలదీస్తాం. ఇది ప్రజా కోర్టు. తప్పు అంతేగాని కాపులంటే కాపుల ఓట్లు పడవు, కమ్మవారంటే కమ్మ ఓట్లు పడవు, రేట్లు అంటే భారత సమాజం చేస్తాం. మళ్ళీ ఎవరే మాట్లాడరు అంటారు, కానీ అసలు ఎవరే మాట్లాడు కులం గురించి ఒక్కట్లాడు. కుల ఫీలింగ్ లేవంటారు, కులాల గురించి ఏమంటానంటే, నేను 2014 నుంచి నేను కులాలు వెనకేస్తాను, కులాల తాలూకు ప్రత్యేకత చేసుకుంటాను. ఒక కులంలో తక్కువ ఎక్కువ ఉంటుంది, మాది ఎక్కువ, ఆదివాసీల్లో సరైన ఉపాధి అవకాశాలు ఉండవు. అవన్నీ చూడాలి. ఇంత ఉమ్మడి సంపదలని సమాజంలో పంచాలంటే ఒక తక్కువ మంది ఎక్కువ ఇవ్వడం కాదు. ఎవరైతే ఒక ఎస్టీ అది వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు యూస్కి మనకి వాడలు వెలి ఇంకా ఇంకా పద వాడాలి. దౌర్భాగ్యం కాకపోతే మనందరి కాదా? ప్రత్యేకించి దళిత జీవనం మాట్లాడతావా మనం? ముఖ్యమంత్రి గారికి ప్రేమగా ఉంటే అసలు నువ్వు మొన్న దిందులూరు ఎమ్మెల్యే ఒక ఆయన మాది కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని క్వశ్చన్ చేస్తే, ఒక ఎస్ఐని పెట్టి మరి ఏం చేస్తారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ ఎస్సీ ఎస్టీలకి వెళ్ళవు. మీరు కులాల పేరు పెట్టి దూషిస్తే వాళ్ళు అండగా ఉండరు. ఇది మేము కోరుకున్నది ఏంటంటే, ఎక్కడో మారాలి. ఎవరి ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి. ఎవరి ఏ బడ్జెట్ ఎవరైతే ఇవ్వబడిందో ఆ బడ్జెట్ వాళ్ళు సంపూర్ణంగా వెళ్ళాలి. ప్రభుత్వం ఖచ్చితంగా అది కూడా చెప్తాను మీకు. 2019 నుంచి 2021 లోపు చాలా బలమైన మార్పులు జరగబోతున్న దేశ రాజకీయాల్లో. చాలా బలమైన మార్పులు. ఇది మీరు భవిష్యత్తు అనుకోండి, జ్యోతిష్యం అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, లేదంటే ఇది నా సోషల్ ఫిలాసఫీ అబ్జర్వేషన్ అనుకోండి, సామాజిక తత్వాన్ని కొన్ని దశాబ్దంలో చూసిన వాడి తాలూకు అవగాహన పరిశీలన అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఒక సరికొత్త రాజకీయ శకం ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి గారు మన నందమూరి తారక రామారావు గారు 80లో పెట్టారు. యనమల రామకృష్ణుడు గారు కానీ 80లో వచ్చిన నాయకులు, చంద్రబాబు నాయుడు గారు 70 లేట్ 70s నుంచి వచ్చిన 80లో వచ్చిన నాయకులు, ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళందరూ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు మళ్ళీ 2019లో ఇస్తే మళ్ళీ వాళ్ళ విజయనగరం వాళ్ళ అల్లుడికి కాంట్రాక్టులు, వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేద్దాం, కోడెల సుప్రసాద్ గారి అబ్బాయిని ఇంకొకసారి హోమ్ మినిస్టర్ చేద్దాం. ఇలాంటి అలవాట్లు, ఇలాంటి తప్ప కొత్త యువతని ఉన్నత స్థానంలో పెట్టాలి, ఇక్కడున్న యువతను ఉన్నత స్థానంలో పెట్టాలి అన్న సరికొత్త రాజకీయ వ్యవస్థ రాదు. మేము కోరుకుంటుంది కూడా, నేను మీలో నుంచి చాలా బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. నేను మాట్లాడుతున్నాను. నేను 25 సంవత్సరాలు అని మాట్లాడుతుంటానికి కారణం, నేను విసిగిపోయాను. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా మనకి యనమల రామకృష్ణుడు గారు కావాలా? తుని నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలా? కాదు. ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి, పేదలు ఉన్నాయి. వాళ్ళ నుంచి సరికొత్త నాయకులను తీసుకొద్దాం. డబ్బు సంపాదన పదవి అందించిన వాళ్ళ శక్తి ఉండదు, ఉండదు వాళ్ళకి. ఎందుకు నేను ట్రైన్లో వచ్చాను? సెపరేట్ ప్రైవేట్ రావచ్చు. ఎందుకు వచ్చానంటారే, అన్నదమ్ముల కష్టం తెలియాలి, చెమట నాకు తెలియాలి. నా కోసం
ఈ చెమట తెచ్చి అయిపోయిన టవల్ తాలూకు నాకు శక్తి, దాని శ్రమ నాకు తెలియాలి. ట్రైన్లోకి వస్తే హమాలీలు, కూలీలు, ఎంతమంది అందరినీ కలిసి విద్యార్థినులు, ఎంప్లాయీస్, ఇంతమందిని కలిసి వస్తా ఉంటే, రైతులు, మామిడి రైతులు, రైతాంగం, ఉద్యోగులు, ఇంతమందిని కలిసి వస్తే మాకు అనుభవాని కోసం నలుగుతాం, పీకుతారు, లాగుతారు. ఎందుకు వస్తున్నామంటే మేము మార్పు కోరుకుంటున్నాం. మేము సరికొత్త మార్పుకి మేము నాంది పలకబోతున్నాం, నాంది పలికాం. అన్నిటికంటే కూడా మేము ఆశయాలు మాట్లాడాం, ఆశయాల్ని ఆచరించి చూపిస్తున్నాం. ఆ ఆశయాలే మమ్మల్ని ఈరోజు మీ ముందు నిలబెట్టినాయి. నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి లాగా, లేదా ముఖ్యమంత్రి గారి లాగా హెరిటేజ్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఏమి లేవు. నా సంపాదన మీరే నా సంపాదన, మీరే నా సంపాదన, మీరే నా శక్తి. పవర్ స్టార్ అంటే నాకు అర్థం కాదు. పవర్ అంటే మీరు, స్టార్ అంటే భగవంతుడు. మధ్యలో నేను నా పవర్ ఇది, ఆ స్టార్ పైన ఉంది, ఆ మధ్యలో ఉన్నది నేను. చాలా మామూలు సామాన్యమైన దిగువ మధ్య తరగతి మనిషిని, నేను మామూలు వ్యక్తిని. మీ శక్తి ఇది. నేను మీకోసం అండగా నిలబడేవాడిని, మిమ్మల్ని ప్రేమించేవాడిని. మీరు రావికంపాడు మైనింగ్ బాధితులను అర్థం చేసుకోగలను. ఇందాక మనోహర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఇదే వచ్చింది పరిస్థితి. ఏ మైనింగ్ చూసినా, ఏ గని చూసినా పల్లీలు బఠానీలా తయారైపోయింది. అక్కడ కొండ కనిపిస్తుంది, తవ్వేండ్రా, అరే అది కనిపిస్తుందని తవ్వేండ్రా. ఇలా పల్లీలు బఠానీల బిజినెస్ లో తయారైంది. దీంట్లో ఆరోగ్యాలు పోతా ఉన్నాయి, అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఇవి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మొన్న ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, బాధ్యతతో కూడిన మైనింగ్ పాలసీ వాళ్ళు తీసుకొస్తారో తెలియదు, కానీ మేము మీకు తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి 33% రిజర్వేషన్లను ఎందుకు 33% రిజర్వేషన్స్ ఎందుకు చెప్పామంటే, ఒక తల్లి తండ్రి ఇద్దరు సమంగా కలిసిన కుటుంబం నడపగలరు. అలాగే పెద్ద దేశాన్ని 5 మంది కనీసం సగానికి సగం ఉండాలి, అది లేరనుకున్నాం. కనీసం 1/3, 3వ వంతు, ఆ 3వ వంతు ఆడపడుచులు మన చట్టసభల్లో ఉండాలి. అది 5 సంవత్సరాలు పడద్దా, 10 కానీ మా ఆడపడుచులకి చట్టసభల్లో అండగా ఉంటామని చెప్పి నేను మనసులో 33% రిజర్వేషన్లు పెట్టాను. గ్యాస్ సిలిండర్ ఎందుకంటే 8 ఇస్తాం. నువ్వు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తే మాకు 10 మిగులుతుంది. మాకు ఒక పథకం వాళ్ళకి నచ్చింది. అలాగే రేషన్ తినని బియ్యం దేనికి, ఇది పోటీ నుంచి బియ్యాలు డబ్బులు చేస్తా ఉంటారు. మేము కోరుకుంటా ఎవరో మధ్యస్థుంటే బదులు 2,500 నుంచి 3,500 వరకు నగదు ఆడపడుచులు అకౌంట్ వేస్తాం. అది మీ చెల్లెళ్ళకి, మీ అన్నదమ్ములకి, మీ అనుకుంటే ఏం చేస్తాను చేశాను. అలాగే అంటే నేను మిమ్మల్ని ఈ రోజున మేనిఫెస్టో చెప్పి నేను విసిగించడానికి రాలా. మీరు గుండెల్లో పెట్టుకుంటారు మేనిఫెస్టో, నేను చెప్పక్కర్లేదు నా మేనిఫెస్టో ఏంటో. ఏమి మీ అండగా నిలబడ్డవాడిని. 2 లక్షల కోట్లు ఉంటే నేను ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన 4 లక్షల కోట్లు తినలేదంట. మరి అంటే నేను చెప్పమన్నా, సరే నేను వదిలేశాను. అంటే నాకు భయం ఉంటుంది గారి మీద, అలాగే ముఖ్యమంత్రి గారి మీద 3.5 లక్షల కోట్లు తిన్నారని అభియోగాలు ఉన్నాయి. నాకు అర్థమైంది వీళ్ళు ఎంతో కొంత తింటా ఉంటారు. ఇవన్నీ బలమైన శాంతి భద్రతలు ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. 2019లో చాలా బలమైన శాంతి భద్రతలు తీసుకొచ్చారు. మన ఆడపడుల నుంచి బయటకు వెళ్ళి
ఇంట్లోకి వెళ్ళి క్షేమంగా ఉండే సమాజం. సగటు మనిషి ఒక చిన్న తోపుడు బండి పెట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి, ఒక కూలీ చేసే వ్యక్తి దగ్గర నుంచి, వేల కోట్ల పారిశ్రామికవేత్తల వరకు మాకు ఎవరు ఇబ్బంది పెట్టాం. ఉన్న చట్టాలని బలంగా అమలు చేస్తాం. పొలిటికల్ జవాబుదారీతనం తీసుకొస్తాం. పొలిటికల్ అకౌంటబిలిటీ పట్టుకొస్తాం. మేము కూర్చోబెట్టి చాలా బాధ్యతతో రాజకీయాలు నడుపుతాం. మీకు సరికొత్త దిశానిర్దేశం ఇస్తాం. నేను అందరికీ అండగా ఉంటాను మనస్ఫూర్తిగా. విధ్వంసంతో కూడిన రాజకీయం కాదు, మనస్ఫూర్తిగా మీకు ఆనందం, మీకు బాధ్యత, మీకు సంపద వచ్చే, ఉద్యోగాలు వచ్చే వ్యవస్థని, ప్రభుత్వాన్ని తీసుకొస్తాను సౌకర్యంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ. నేను కోరుకుంటుంది కూడా అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా, నాయకులు ఎవరైనా సరే మా వాళ్ళ ఎరుపు కరువని గాని, అండాన్ని గాని, మా కార్యకర్తల్ని గాని, మా ఆడపడుచుల్ని గాని, మా జన సైనికుల్ని గాని మీరు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే మీకు చెప్తా, రాబందు కూడా మీరు ప్రజలు రాబందుల్లా ఉన్నారు. రేపొద్దున 2019లో ప్రజా తీర్పుల గాలి వలస కొట్టుకుపోతారు, చచ్చిపోతారు. జాగ్రత్త. అందుకని మీరు చాలా, ఎందుకంటే నాకు జనంగా నాకు బాధ ఉండదు. ఎవరు వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నేనేం పట్టించుకోను. ఒక సంవత్సరం పొడవుతా నన్ను పచ్చి బూతులు తిట్ట నేను భరిస్తా, నా కోపం రాదు. కానీ నా అన్నదమ్ముల్ని గాని, మా ఆడపడుచుల్ని గాని, ప్రజా సంక్షేమం కోరుకున్న పెద్దల్ని కానీ మీరు పార్టీ పేరు మీద తెలుగుదేశం పార్టీ అనే అధికారాన్ని పెట్టి, మీరు అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నాం. మీరు మమ్మల్ని ఇలా రౌడీజంతోటో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే పద్ధతులతో కానీ మీరు కానీ చేస్తే నేను మటుకు తాట తీసేస్తాను. జాగ్రత్త. ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, ఇది మీరు చాలా సంస్కారంగా చెప్తున్నాను, సంస్కారంతో మాట్లాడుతున్నా. మీరందరూ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి. మీ అందరూ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పడితే పేరు పేరు గుర్తుపెట్టుకోండి. వారికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే వారికి మన ప్రభుత్వం వచ్చాక సమస్య మనకి సమాధానం చెప్పాం. ఎవరికి భయపడకండి మీరు. నేను చాలా మంది అంటారు పోరాడితే భయపడితే ఏమొస్తున్నాను, వాళ్ళు బలపడతారు. అరే పోరాడితే వాళ్ళు పారిపోతారు, మనం ఎందుకు పారిపోవాలి? శత్రువుకి ఎప్పుడు వెన్ను చూపకండి. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టుకొని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని వెన్ను చూపిస్తాను. ఎదురు తిరగండి, భయపడకండి. నేను మీకున్నాను. నేను లేని రోజున మీరు భయపడండి. నేను లేని రోజున మీరు భయపడకూడదు. మొత్తం మీ గుండెల్లో వెలుగంటాను. మిమ్మల్ని నేను నడిపిస్తాను. స్ఫూర్తి నేను ఉంటాను మీకు అండగా. ఈ భారతదేశంలో మార్పు, నేను ఈరోజు మాట్లాడదలుచుకుంది మార్పే. ఆఖరి కొద్ది నిమిషాలు మాట్లాడతాను. మార్పు. ఒక మామూలు వ్యక్తి, ఒక 62-64 కేజీలున్న మహాత్మా గాంధీజీ, ఒక లాయర్ ఎక్కడో సౌత్ ఆఫ్రికా డర్బన్లో ట్రైన్ నుంచి గెంటేస్తే ఆయన అనుకున్నాడు, మీరు నన్ను నా ట్రైన్ నుంచి గెంటేశారు, నేను రేపొద్దున మిమ్మల్ని మా దేశం నుంచి గెంటేస్తాను. అదే అని చెప్పాను. ఒక వ్యక్తి అనుకున్నాడు, ఎక్కువ మంది అనుకోలే. ఒకడే. ఎప్పుడు 10 మంది ఉంటారు, ఎప్పుడు ఒక్కడే అనుకుంటాడు. ఆ ఒక్కడే అనుకున్నాడు గాంధీజీ బ్రిటిష్ గెంటి తల్లి తగలేశాను దేశం నుంచి. అలాంటిది ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది, ఒక్క ఆలోచన, కోట్ల మంది ఒక ఆలోచన పెట్టండి, ఈ సమాజం మారాలి.
మన వ్యవస్థ మారాలి. కోట్ల మంది ఒక ఆలోచన. ఈ రోజున పవర్ స్టార్ ముఖ్యమంత్రి అని మీరు ఎలా అంటున్నారో ప్రతి ఒక్కరు అరవక్కర్లా, ఒక మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కాదు, బాధ్యతతో కూడిన వ్యక్తులు ముఖ్యమంత్రులు. ఒక ఆలోచన పెట్టండి, ఎందుకు మార్పు రాదో మీకు చూపిస్తాం. వేల కోట్లు దోచుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల లక్షల కోట్ల సంపదని సృష్టించే వ్యక్తులు మనకు ముఖ్యమంత్రులు కావాలని ఆలోచన పెట్టండి. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో నేను మీకు చూపిస్తాను. మీ అందరికీ యద్భావం తద్భవతి. చిన్నప్పుడు మామూలు మతి అంతో గతి అంతే అని. మీరు బలమైన ఆలోచన పెట్టండి. కోట్ల మంది, 1 కోటి మంది సమాజం రావాలని ఆలోచన పెడితే 10 లక్షల మంది దాని గురించి మాట్లాడతారు ఎక్కువసేపు. 1,00,000 మంది ఏదో కొంత చేద్దామని వచ్చిన ప్రయత్నం చేస్తారు. 10,000 మంది కొంత ముందుకెళ్తారు. 1000 మందితో ఆగిపోద్ది. ఆ 1000 మందిలో 10 మంది ఒక్కడు మార్పును తీసుకొచ్చేస్తాడు. కానీ మార్పు కోటి తాలూకు ఆలోచన మర్చిపోకండి. శక్తి మీలో ఉంది. నాలో ఉన్న భావం మీలో లేదా? మీలో ఉన్న భావం నాలో లేదా? మనందరం ఒకటి కాదా? మనందరం ఏకమై చెయ్య కలిపితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, ఏ నాయకులు ఎందుకు, మోడీ గారు ఎందుకు, కాంగ్రెస్ తీసుకొచ్చి సరికొత్త భారతదేశంలోనే అఖండ భారతంనే మనం సాధించగలం. అంత బలమైన రాజకీయ సమాంతర బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపించగలమని తీరు నుంచి మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు ఇంత బరువైన విలువల అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి ఢిల్లీకి వినపడేలా, ముఖ్యమంత్రి గారు ఉలిక్కి పడేలా ఒకే ఒక్క నినాదం, భారత్ మాతా కీ జై, జై హింద్. ప్రతి భాషని కొలిచే జెండా, ప్రతి సంస్కృతి మనదనే జెండా. జనసేన జెండా, జనసేన జెండా. ప్రాంతాలను గౌరవించు జాతీయవాదం, ప్రకృతినెప్పుడు ప్రేమించే ప్రగతి నినాదం, అవినీతితో ఎల్లప్పుడూ అలుపెరుగని యుద్ధం. ఈ 7 సూత్రాలే 7 అంగాలుగా అరుణతార వెలుగులు వెదజల్లే జెండా. ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా, ఎక్కిన జెండా దించమాను ఎప్పుడూ ఎక్కడా. ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా, ఎక్కిన జెండా దించమాను ఎప్పుడూ ఎక్కడా. దండర 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 దండ రచిస్తూ ఉన్నది జనసేన జెండా. దండర 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 దండ పాటిస్తూ ఉన్నది జనసేన జెండా. తలలెత్తి పైకెగసే, తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా.